తిరుపతి లడ్డూ ప్రసాదం చుట్టూ పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు అని రకరకాల చెత్త రాజకీయం అంతా ఎప్పుడైతే మొదలైందో మీరు గమనించారో లేదో కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రోజు ఏదో రకంగా తిరుపతి తిరుమల వార్తల్లో ఉంటూ వస్తూనే ఉంది. చరిత్రలో మొదటిసారి తొక్కిసలాట జరిగి చనిపోయిన దగ్గర నుంచి మొదలెడితే ఆ ఘాట్ రోడ్లలో యాక్సిడెంట్ దగ్గర నుంచి పైన ఆత్మహత్యలు చేసుకోవడం దగ్గర నుంచి వరుస పెట్టి ఏదో ఒక సంఘటన చివరికి రాజకీయ దరిద్రానికి కూడా తిరుపతి వేదిక అవుతూ ఉంది. తిరుపతి తాజాగా ఇటువంటి చాలా జరుగుతున్నాయి. తాజాగా చూడండి, ఈరోజు కూడా తిరుమల పరిపాలన భవనం దగ్గర పైన టీటీడీ పరిపాలనా భవనం దగ్గర ఉద్యోగులు నిరసన కూర్చున్నారు. నిరసన దీక్షకు ఇంకంత మీడియా లోపలికి అలో చేస్తే మళ్ళీ ఇంకా అంత తిరుమల పరుగు పోతుంది అనుకున్నారేమో. ఎవరిని అక్కడ అలో చేయట్లేదట మీడియాను పెద్దగా. బట్ వాళ్ళు నిరసన చేస్తున్నటువంటి ఆ విజువల్స్ అయితే మీడియాలో బాగానే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఎందుకని చూశాక 2 రోజుల నుంచి టీటీడీ బోర్డు సభ్యులట, బెంగళూరుకి చెందినటువంటి నరేష్ అట, మరి ఎవరి కోట కింద వచ్చారో ఆయన నరేష్ అట, మహాద్వారం దగ్గర గేటు తీయలేదు అని ఒక ఉద్యోగి మీద బూతులతో విరుచుకుపడుతున్నారు. మామూలుగా చెప్పొచ్చు కదా, ఎందుకు వాళ్ళని తిట్టడం ఎందుకు ఎవరినైనా అని. మీరు పెద్ద తోపే కావచ్చు, మీరు పెద్ద తొడుంకైనా కావచ్చండి. తిరుమల అనేది మీ దర్పాన్ని, మీ అధికారాన్ని, మీ అహంకారాన్ని చూపించడం కోసం వేదికనా? తిరుమల అందుకు కాదు కదా వేదిక. తిరుమల అందుకు వేదిక ఖచ్చితంగా కాదు. మీ అధికార దర్పాన్ని చూపించడం కోసం తిరుమలను వేదిక ఎంచుకుంటారా? ఆ ఉద్యోగం మీద అంతగానం తిట్టాల్సిన అవసరం ఏముంది? అవును, మీరు సభ్యుడైనా ఆయన గుర్తించలేకపోయి ఉండొచ్చు. మహాద్వారం తలుపు తీయలేదు అని చెప్పి తీసేంత వరకు ఉండాలి కదా. అవును, ఆయన దిగకపోతే నెక్స్ట్ ఆఫీసర్కి చెప్పండి, పైన ఉంటారు కదా. ఏంటంటే నేను టీటీడీ బోర్డు సభ్యుడిని, ఇక్కడ అలో చేస్తారా లేదా, ప్రోటోకాల్ ఉందా లేదా అని చెప్పి అడగండి. దేవుడి పేరు చెప్పి, దేవుడు అంటే రకరకాల విశ్వాసాలు వెలిబుచ్చుతారు. కనీసం మీ అహంకారాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేరా అక్కడ? మీ అహంకారాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేరా అండి? సెకండ్ హర్ట్. ఇంకా ఉద్యోగి క్షమాపణ చెప్పాలని టీటీడీ ఉద్యోగులు నిరసన కూర్చున్నారు. ఆయనను పాలక మండలి నుంచి తొలగించాలని ఒక డిమాండ్, ఉద్యోగికి ఆ పాలక మండలి సభ్యులు నరేష్ క్షమాపణలు చెప్పాలని ఇంకో డిమాండ్. చివరికి చూడండి, తిరుమలలో నిరసన దీక్షలు చేసే వరకు వచ్చిన పరిస్థితి.